రంధ్రాలు పడ్డాయి అని చెప్పి లంగ్స్ కు రంధ్రాలు పడ్డాయని చెప్పారు. అవును, రెండు ఇప్పుడు లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. 2 లంగ్స్ కూడా ఇన్ఫెక్షన్ అని చెప్పారు, చెడిపోయినా అని చెప్పారు. నడుస్తుంటే దమ్ము దగ్గు ఆయాసం వస్తుంటది. నడుస్తుంటే దగ్గు దమ్ము ఆయాసం వస్తుంది. ఎలాంటి పని చేయలేకపోతే ఎప్పుడు నడిచినా కానీ దగ్గు దమ్ము ఆయాసం వస్తుంది. రా బయటికి రా, రా బయటికి రా. చూడండి దయ్యం బయటకు వచ్చేస్తుంది. నోట్ తెరవా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి దయ్యం బయటకు వచ్చేస్తుంది. చూడండి ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తుంది. చూడండి దేవుడు కార్యం చేస్తున్నాడు, అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు మీ 2 లంగ్స్ లో ఉన్న హోల్స్ క్లోజ్ అవుతున్నాయి. దూత చేయబెట్టి క్లోజ్ చేస్తున్నాడు. యేసు నామములో ఆ హోల్స్ క్లోజ్ అవుతున్నాయి. కార్యం జరుగుతా. బ్రదర్ ఇప్పుడు మీరు నడవండి, ఎస్ నడవండి, నడవండి. షబర్రెకెజే మొత్తం సెట్ అవుతుంది. ఇంకోసారి ఇంకొంచెం ఫాస్ట్ నడవండి. చెక్ చేసుకోండి. దగ్గుందా? లేదు. దమ్ముందా? దమ్ము అయితే పోయింది. దమ్ము లేదు, ఆయాసం లేదు. ఇప్పుడు నొప్పులు తగ్గిపోయినాయి. ఇప్పుడు మీ బాడీ ఎలా ఉంది? తేలిగ్గా ఉంది, మొత్తం ఫ్రీగా ఉంది. ఇప్పుడు నడుస్తుంటే దమ్ము దగ్గు ఆయాసం వస్తుంటది. ఎలాంటి పని చేయలేకపోతున్నా, ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా పని చేయలేకపోతున్నా. మీకు లంగ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. అవును, 2 రంధ్రాలు పడ్డాయి అని చెప్పారు. వన్ సైడ్ లంగ్స్ కి రంధ్రాలు పడ్డాయి అని చెప్పారు. ఎక్కడికి దేనికి రంధ్రాలు పడ్డాయి అని చెప్పి లంగ్స్ కు రంధ్రాలు పడ్డాయని చెప్పారు. అవును, 2 ఇప్పుడు లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. 2 లంగ్స్ కూడా ఇన్ఫెక్షన్ అని చెప్పారు, చెడిపోయినా అని చెప్పారు. నడుస్తుంటే దమ్ము దగ్గు ఆయాసం వస్తుంటది. నడుస్తుంటే దగ్గు దమ్ము ఆయాసం వస్తుంది. ఎలాంటి పని చేయలేకపోతే ఎప్పుడు నడిచినా కానీ దగ్గు దమ్ము ఆయాసం వస్తుందా? ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఎస్, మనం దేవుని యొక్క శక్తి మనం టెస్ట్ చేద్దాం. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ పట్టలోకి అగ్ని గంధకాల్ని రిలీజ్ చేస్తున్నాను. లంగ్స్ లోకి, తలలోకి, పట్టలోకి అగ్ని గంధకాలు, పాతాళం నుంచి వచ్చే అగ్ని గంధకాలు నేను రిలీజ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఒంట్లో ఉన్న దురాత్మ యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ యొక్క పట్టలో, లంగ్స్ లో కూర్చున్న దురాత్మలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పట్టలోకి, ఒంట్లోకి, లంగ్స్ లోకి, హోల్స్ లోకి అగ్ని గంధకాల్ని రిలీజ్ చేస్తున్నాను. అగ్ని గంధకాలు, పాతాళం నుంచి వచ్చే అగ్ని గంధకాలు పట్టలో, తలలో, లంగ్స్ లో ప్రవేశించాయి. దురాత్మలు, ఒంట్లో ఉన్న దురాత్మలు వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా యేసుక్రీస్తు నామములో. నజరేయుడైనటువంటి యేసు నామములో బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో అద్భుతం జరుగుతుంది. లంగ్స్ లో ఉన్నటువంటి 2 రంధ్రాలు క్లోజ్ అవుతున్నాయి. యేసు నామములో లంగ్స్ లో ఉన్న 2 రంధ్రాలు క్లోజ్ అవుతున్నాయి. ఇక ఇప్పటి నుంచి దగ్గు దమ్ము ఆయాసం ఉండద్దు. దురాత్మ విడిచేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడే దూత మీ లంగ్స్ లో చేయబెట్టి 2 హోల్స్ క్లోజ్ చేస్తున్నాడు. అద్భుతం జరుగుతుంది. దయ్యం బయటకు వచ్చేస్తుంది. కడుపులోకి అగ్ని గంధకాలు, ఒంట్లో ఉన్న దయ్యం బయటికి రా, చూడండి దయ్యం బయటకు వచ్చేస్తుంది. నోట్ తెరవా, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి దయ్యం బయటకు వచ్చేస్తుంది. చూడండి చేయి పెట్టంగానే దయ్యం బయటకు వచ్చేస్తుంది. బకెట్ ఫాస్ట్ గా చూడండి దయ్యం బయటకు వచ్చేస్తుంది. ఎవరి మీద అయితే నేను చేయి పెడతానో వారిలో ఉన్న దయ్యాలు బయటకు వచ్చేస్తాయి వాంతి రూపంలో. ఫాస్ట్ గా యేసుక్రీస్తు నామములో లంగ్స్ లో ఉన్న దురాత్మ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఫాస్ట్ గా పట్టలోకి అగ్ని గంధకాలు లో తెరవ అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. లంగ్స్ లోకి దూత చేయి పెట్టాడు. ఇక్కడ
చూడండి ఇక్కడ డెలివరీ జరుగుతుంది. లంగ్స్ లో చేయి పెట్టాడు. ఇప్పుడు ఆ దయ్యం ఇంకొకటి ఫాస్ట్ గా బయటకు వచ్చేస్తుంది. చూడండి దేవుడు కార్యం చేస్తున్నాడు. అద్భుతం జరుగుతుంది. ఇప్పుడు మీ 2 లంగ్స్ లో ఉన్న హోల్స్ క్లోజ్ అవుతున్నాయి. దూత చేయబెట్టి క్లోజ్ చేస్తున్నాడు. క్లోజ్ చేస్తుండగా మీ కడుపులో అగ్ని తగులుతుంది. లంగ్స్ లో అగ్ని ఉంటుంది. ఆ అగ్ని మీకు తెలుస్తుంది. లంగ్స్ క్లోజ్ అవుతున్నాయి. హోల్స్ క్లోజ్ అవుతున్నాయి. ఇన్ఫెక్షన్ మఠుమయమవుతుంది. ఇక నడిస్తే దగ్గు దమ్ము ఆయాసం ఏది ఉండదు. మొత్తం ఫ్రీ అయిపోతుంది. యేసుక్రీస్తు నామంలో ఇక్కడ స్పిరిచువల్ ఆపరేషన్ దూత చేస్తున్నాడు. దూత నా పక్కన ఉండి, జిఎం మోజస్ పక్కన దూత ఉండి స్పిరిచువల్ ఆపరేషన్ జరుగుతుంది. ఎంతమంది చూస్తున్నారు? ఎంతమంది కనిపిస్తుంది? ఆపరేషన్ జరుగుతుంది. హోల్స్ క్లోజ్ అవుతున్నాయి. అద్భుతం జరుగుతుంది. యేసు నామంలో ఆ హోల్స్ క్లోజ్ అవుతున్నాయి. కార్యం జరుగుతా. బ్రదర్ ఇప్పుడు మీరు నడవండి. ఇప్పుడు మీకు దమ్ము ఆయాసం దగ్గు ఏది ఉండదు. దెబ్బకు దయ్యం బయటకు వచ్చేస్తుంది. నడవండి. షబర్రెకెజే మొత్తం సెట్ అవుతుంది. ఇంకోసారి ఇంకొంచెం ఫాస్ట్ నడవండి. చెక్ చేసుకోండి. ఇక దగ్గు దమ్ము ఆయాసం ఏది ఉండదు. అద్భుతం జరుగుతుంది. యేసయ్య స్వస్థపరుస్తున్నాడు. నమ్మండి. ఇంకోసారి ఇంకొంచెం ఫాస్ట్ గా పరిగెత్తండి. ఫాస్ట్ గా బ్రదర్ ఇప్పుడు మీకు ఎలా ఉంది? మీకు ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడు మీకు బాగుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు మంచిగా మొత్తం పెయిన్స్ తగ్గిపోయినాయి. పెయిన్స్ తగ్గిపోయి ఇదివరకు ఏ నొప్పులు ఉండేవి? దగ్గు దమ్ము ఆయాసం బాగుండే. ఇప్పుడు మీకు దగ్గుందా? ఇప్పుడు లేదు, ప్రజెంట్ లేదు. దమ్ముందా? దమ్ము అయితే పోయింది. దమ్ము లేదు, ఆయాసం లేదు. ఇప్పుడు నొప్పులు తగ్గిపోయినాయి. ఇప్పుడు మీ బాడీ ఎలా ఉంది? తేలిగ్గా ఉంది. ఇప్పుడు మొత్తం ఫ్రీగా ఉంది. ఇప్పుడు లంగ్స్ దగ్గర ఒకసారి నొక్కొని చూసుకోండి. నొప్పి అనిపిస్తుందా? ఏమీ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు. మీకు ఇన్ఫెక్షన్ పోయింది. నమ్మండి, మీరు రిపోర్ట్స్తో వస్తారు. నేను ప్రవచిస్తున్నాను, రిపోర్ట్స్తో వస్తారు. ప్రార్థనలు ఉండండి. ఆయిల్ తీసుకెళ్ళి రోజు రాసుకోండి. మీరు సాక్షాత్ రాబోతున్నారు. ఐ రిసీవ్ అని చెప్పండి. 7 సార్లు ఐ రిసీవ్ అని చెప్పండి. 1 2 3 4 5 6 7 గట్టిగా. మీ విశ్వాస ప్రకారం జరుగుతుంది. మీరు మళ్ళీ సాక్షాత్ రాబోతున్నారు. గట్టిగా చప్పళ్ళు కొట్టి దేవుడు బేతల్ టవర్లో కార్యాలు చేస్తున్నాడు. ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య. బేతల్ టవర్లో ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య. జిఎం మోజస్ పక్కన జిఎం మోజస్ లో ఎవరున్నారు ఇక్కడ? యేసయ్య. గట్టిగా చప్పళ్ళు కొట్టి బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. దేవుడు కార్యాలు చేస్తున్నాడు.